గారు రాకేష్ గారు ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి స్పీచ్ విన్నారో లేదో మీరు బహుశా కేటీఆర్ ర్యాలీలో ఉండుంటారు. సో రేవంత్ రెడ్డి క్లియర్ గా ఇవాళ చెప్పింది ఏంటంటే మీరు బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. కాళేశ్వరం ఫైల్ ఏమైంది? 3 నెలలైంది సిబిఐకి అప్పగించి, ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా కాలేదు. ఫార్ములా ఈ కేసులో కూడా గవర్నర్ కు ఆమోదం ప్రాసిక్యూషన్ కోసం పంపించి 2 నెలలైంది, యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి మైనారిటీలు జాగ్రత్తగా ఉండాలి. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే విలీనం అవుతుందని నేను కాదు చెప్పేది, వాళ్ళ సొంత సోదరి కవిత చెప్తోంది అని ఆయన ఆరోపించారు. ఏమంటారు మీరు? సార్, ఈరోజు రాహుల్ గాంధీ చెప్పిన, రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఈడీ, సిబిఐ, ఐటీ అనే సంస్థలు బీజేపీ జేబు సంస్థలని ఆరోపణ చేసింది రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారే సిబిఐని ఆశ్రయించారు. ఆల్రెడీ దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద. అదే విధంగా ఆయన దాని మీద సిట్ వేసారు, అంటే మీన్స్ దాని మీద ఘోష్ కమిటీ వేసారు. అన్ని వేసి రిపోర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ సిబిఐకి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసిండు అంటే ఈయన బీజేపీ కుమ్మక్కేరు కాబట్టి చేసిండు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, మీరు గమనించండి, ఆయన సిట్టింగ్ స్థానము ఏదైతే మల్కాజ్గిరి ఉండేనో ఆయన ఎంపీగా ఉండే. ఎవరు గెలిచారు అక్కడ ఎంపీగా? బీజేపీ పార్టీ గెలిచింది. ఈవెన్ దో మహబూబ్ నగర్ లో సీఎం గారు స్వయంగా కొడంగల్లో ఆయనకు వచ్చిన ఓట్ల కంటే తక్కువ వచ్చినాయి. ఆ ఓట్లతోటే అక్కడ బీజేపీ పార్టీ ఎంపీగా గెలవడం జరిగింది. కాబట్టి ప్రజలకు అందరికీ అర్థమవుతుంది, ఇంతవరకు దేశం మొత్తంలో దాడులు చేస్తున్నటువంటి సిబిఐ, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఐటీ రైడ్ అయింది. ఆ ఐటీ రైడ్ ఇంతవరకు ఎందుకు ఫైల్ కాలేదని అడుగుతారు. ఇవన్నీ ఒక అంశాలు. రెండో అంశం ఏంటంటే, ఈరోజు ఎందుకు రేవంత్ రెడ్డి గారు తన సంక్షేమ పథకాలు చెప్పుకోకుండా, ఈ 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి చెప్పకుండా, ఎంతసేపు మా మీద ఆరోపణలతో, ఎలక్షన్లకు బిఫోర్ కూడా అదే ఆరోపణలు చేసిండు, ఆఫ్టర్ ఎలక్షన్ కూడా అదే ఆరోపణ చేస్తుండ్రు. ఆరోపణలతో అరే నేను డెవలప్ చేసిన, ఇంత అభివృద్ధి జరిగింది, దీంతో నన్ను చూసి ఓటేయండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అడగాలి. అదే విధంగా బీజేపీ పార్టీ కూడా 11 సంవత్సరాల డాలర్ విలువ ఇంత తగ్గింది, మేము 20% ఇథనాల్ కల్పించడంలో పెట్రోల్ ధర ఇంత తగ్గింది, క్రూడ్ ధర తగ్గింది ప్రపంచంలో, మేము కూడా తగ్గించినామని వాళ్ళు చెప్పాలి. ఇద్దరు అభివృద్ధి చెప్పకుండా ఎంతసేపు మేము ఆ పార్టీలో కలుస్తామని వీళ్ళు, ఈ పార్టీలో కలుస్తామని వాళ్ళు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లు వ్యక్తిగత ఎలక్షన్లు కాదు కదా, పార్టీ పరంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్లు. మేము ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి చెప్పింది కేటీఆర్ గారు, మీరు గమనించలేదో 3 లక్షల ఐటీఎం ప్యాసెంట్ ఈ రోజు 10 లక్షలకు పెరిగిరని చెప్పినాం. ఇన్ఫ్రా పెరిగిందని చెప్పినాం. పేదవాళ్లకు ఏదైతే 70 యార్డ్స్ 100 యార్డ్స్ ఉన్నదో రెగ్యులరైజ్ చేసినామని చెప్తున్నాం. మేము చెప్తున్నాయండి, వాళ్ళు మాట్లాడుతున్నాయండి. ఎంతసేపు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇదే కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ మంత్రి దొరకలేదా? ఓడిపోయిన ఎమ్మెల్యే హజరుద్దీన్ కూడా మోసం చేశారు. హైదరాబాద్ లో ఇప్పుడు మైనార్టీల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి హజరుద్దీన్ మంత్రిగా ప్రకటించారు. హజరుద్దీన్ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తుంది. ఒకటి, దీనిలో కూర్చోగానే ఏం చేయాలి? డైవర్ట్ చేయాలి. అభివృద్ధి గురించి చర్చించదు, మతం గురించి చర్చించాలని బీజేపీ పార్టీ కోరుకుంటది, బీఆర్ఎస్ గురించి చర్చించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటది. ఇప్పుడు నువ్వు రావాల్సిన ఎజెండా ఏంది? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంది? ఇగో అద్భుతమైన అభివృద్ధి జరిగిందనో, నేను ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలైనయనో, ఈ అమలైన పథకాలను చూసి నాకు ఓటేయండి, ఆశీర్వదించండి కోరాలి కదా. అది కాకుండా ఎంతసేపు మమ్మల్ని విమర్శించడం, లేదా దాంట్లో కలుస్తున్నాం దీంట్లో కలుస్తున్నాం, ఈ విమర్శించడం నేను కూడా విమర్శిస్తాను సార్. కంప్లీట్ బడే బాయ్ చోటే బాయ్ బంధం ఉన్నదాను. లేకపోతే రేవంత్ రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, కనీసం బీహార్ స్టార్ క్యాంపెయిన్ గా పెట్టరు ఆయనను. అంటే నేను ఏమంటున్నా అంటే, వాళ్ళకు ఉన్నదే 3 ముఖ్యమంత్రులు అని చెప్పారు, ఈయన ఎందుకు కన్సిడర్ చేసుకుంటలేరు? ఈయన బీజేపీతో కొలాయిడ్ లేదని చెప్పేసి వాళ్ళు కన్సిడర్ లోకి తీసుకోవట్లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. కాబట్టి ప్రజలు సరైన తీర్పునిస్తారు. కాబట్టి వీళ్ళు ఏ విధంగా డైవర్ట్ చేయాలని ఇద్దరు కూడా ప్రయత్నం చేయడం జరుగుతుందండి. మీకేం లేదా? బీజేపీతో అండర్స్టాండింగ్ ఏం లేదా? సార్, మాకు ప్రజలతో అండర్స్టాండింగ్ ఉంది సార్. బీజేపీ తోటి అవసరం లేదు, మా కాంగ్రెస్ తోటి అవసరం లేదు. ఇప్పుడు 2 కేసులు చెప్పారు, కాళేశ్వరం కేసు, ఫార్ములా ఈ కేసు. సార్ రైట్ సార్. ఓటుకు నోటు కేసు కూడా సెంట్రల్ దగ్గర ఉన్నది సార్, సిబిఐ దగ్గర. ఏసీబీ దగ్గర ఉంది, ఈడీ దగ్గర ఉంది. హెరాల్డ్ పత్రిక పేపర్ న్యూస్ ఏదైతే కేసు కూడా
ఈ ఈడీ దగ్గర ఉన్నది. అవును, హెరాల్డ్ కేసులో చాలా సార్లు క్వశ్చన్ చేశారు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు. అంటే 11 ఏళ్ల నుంచి క్వశ్చన్లే నడుస్తున్నాయి సార్. చార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు, నడుస్తుంది. అదే సార్ నేనేమంటున్నానంటే ఈ రెండు కూడా అండర్స్టాండింగ్ లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు అండర్స్టాండింగ్ లో దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడానికి చేస్తున్న కుట్రలో భాగమే ఇస్తారు. కాబట్టి వీళ్ళు వాళ్ళతోటి కలిసినామంటారు, వీళ్ళతోటి కలిసినామంటారు. నేను అడిగిందని వాళ్ళు సమాధానం చెప్పలేదు. అభివృద్ధి ఎజెండాగా 11 సంవత్సరాల బీజేపీ అభివృద్ధి ఎజెండా, 2 సంవత్సరాల కాంగ్రెస్ ఎజెండాతో మనం పోదాం. ఎందుకు నీ మీద నేను నా మీద నువ్వు ఆరోపణలు చేసుకుందాం? మీరేమో హామీల గురించి క్వశ్చన్ చేస్తున్నారు, హామీలు వాటి గురించి. బట్ వాళ్ళు ఇప్పుడు ఇవాళ కేటీఆర్ మాట్లాడింది, చెల్లెని ఇంట్లోంచి వెళ్ళగొట్టినోడు, ఆస్తి ఇవ్వకుండా ఉన్నోడు ఆయన ఏం చేస్తాడు? వాళ్ళ చెల్లెనే అంటుంది కదా టీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని చెప్పి అన్న తర్వాత. మీ దగ్గర ఏమైనా విజువల్ ఉంటే దయచేసి అది ప్లే చేయండి. లేకపోతే ఏదైతే బీజేపీతో కలిసిందని చెప్పేసి కవిత గారు మేము దిగజారి మాట్లాడలేము సార్ ఒక ఆడపిల్ల గురించి. నేనేమంటున్నానంటే ఎవరన్నారు? కవిత గారు ఎక్కడ మీ దగ్గర ఉందా స్టేట్మెంట్? చెప్పారు కదా, నేను జైల్లో ఉన్నప్పుడు పార్టీ బహిష్కరించలేదు. 1 మినిట్ అండి. జైల్లో ఉన్నప్పుడు ఆమెకు విలీనం చేస్తామని నా దగ్గరకు వస్తే చెప్పారు. కాదు సార్, ఇప్పుడు మా పార్టీలకైతే బయటకు పోయింది, పార్టీలకైతే బహిష్కరించిన మాట అనలేదంటే మీ దగ్గర బయట అంటే ప్లే చేయమంటే చేస్తాం. కాదు సార్, నేను ఏమంటున్నా మా పార్టీ బహిష్కరించిన నేత గురించి మేమెందుకు డిస్కస్ ఒకటే చెప్తున్నాం. మేము మా పార్టీ నుంచి బహిష్కరించిన వాళ్ళు చాలా మంది చాలా మాట్లాడతారు. మా దాంట్లో పదవులను మించిన వాళ్ళు కూడా చాలా మాట్లాడతారు. ఆమె అన్నట్టు రేవంత్ రెడ్డి చెప్తున్నారు, ఇప్పుడు ఆమెను కోట్ చేస్తూ చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ఎవరెవరితో కుమ్మక్కయ్యారో రాబోయే కాలంలో తేలుతుంది. నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు జరుగుతున్నటువంటి జూబ్లీ సెలక్షన్లలో వాళ్ళు అభివృద్ధి ఎజెండా నమ్ముకుంటే అభివృద్ధిని చెప్పమని అంతేగాని ఆరోపణలు చేసి బయటపడదామంటే కష్టం కదా. మేము ఎక్కడ వాళ్ళ అమ్ముడు వేరు, వీళ్ళ అమ్ముడు వేరు, అసలు కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయిందని మేము ఆరోపణ చేస్తున్నాం. ఎవరికి? బీజేపీ పార్టీకి. కాంగ్రెస్ నేనేమంటున్నా అంటే లోకల్ కాంగ్రెస్ జాతీయ సార్. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, నేను అడుగుతున్న ప్రశ్న ఏంది, ఏ కేసులో కూడా దొరకకుండా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ బయట ఉంటారు, రాహుల్ గాంధీ బయట ఉంటారు, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బయట ఉంటారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఏది కానీ కంప్లీట్ జాతీయ కాంగ్రెస్ పార్టీ జాతీయ బీజేపీ పార్టీ రెండు పార్టీలు కుమ్మక్కైనాయి. కుమ్మక్కయ్యే ఈ రోజు కుట్ర చేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు అన్నిటి దేశంలో ఉన్న ప్రతి ప్రాంతీయ పార్టీ మీద కుట్ర చేస్తున్నాయి, మా ఒక్కదాని మీద కాదు. కాబట్టి అయితే మీరు ఉండాలి లేకపోతే మేము ఉండాలనే సిద్ధాంతంతో పోతున్నారు. తప్పకుండా అది ప్రజలు గమనిస్తున్నారు. అది మైనార్టీలకు కావచ్చు లేకపోతే మెజార్టీలకు కావచ్చు, ఎవరిని కానీ మేము చెప్తున్న ఎజెండా ఒకటే, ఎవరు ఎన్ని ఆరోపణలు చేసుకొని మా అభ్యర్థి మాగంటి సునీత గారు, అదే విధంగా మేము చేసిన అభివృద్ధి హైదరాబాద్ లో ఇది ఉన్నది. ఈరోజు రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది, లేకపోతే డాలర్ విలువ ఎందుకు పడిపోయింది, లేకపోతే పెట్రోల్ ధర ఎందుకు పెరిగింది, వీటి గురించి మాట్లాడుతున్నాం మేము. అది మాట్లాడే ధైర్యం లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి లాస్ట్ 2 years పెరగలేదు, అట్లే ఉంది సార్. భరత్ గారు, అంతర్జాతీయ మార్కెట్ లో తగ్గినా సరే వీళ్ళు రేట్ తగ్గించలేదు. అదేనండి భరత్ గారు, మీరు చెప్పిన దానికి వస్తానండి. ఇథనాల్ ఎంత % కలుపుతున్నారండి పెట్రోల్ లో? 20% కలుపుతున్నారు. సెస్ ఎంత వేసారండి? అండ్ నెక్స్ట్ వచ్చేసి 20% కలిపినప్పుడు 50 రూపాయలకు దొరికేటువంటి ఇథనాల్ కు పెట్రోల్ కు ఒకటే ప్రైస్ అండి ఇప్పుడు. అంటే అది పెంచడమే కదా సార్, తగ్గించడం కాదు. ఉన్నదానికంటే పెరిగిందా తగ్గిందా అనే దానికంటే సెస్ వేసారు, దాని మీద ఇవన్నీ వేసారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. మేము ప్రజల దగ్గరికి మా అభివృద్ధి ఎజెండా తోటి పోయినాం. మేము వస్తే ఏం చేయబోతాం, ఎందుకు రావాలని కూడా చెప్తున్నాం. 6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేయాలన్నా, లేకపోతే ఈ రోజు ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్రానికి రానటువంటి బీజేపీ పార్టీ నుంచి 11 ఏళ్లలో ఒక స్పెషల్ ఫండ్ ఏది రాలేదు. ఈ రోజు వరదలు వచ్చినాయి, నష్టం జరిగింది. ఏమొస్తా చెప్పండి, ఆంధ్రప్రదేశ్ కి నిధుల వరద అవుతుంది, తెలంగాణకు వచ్చేసరికి నిధులే రావు. మరి ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలు ప్రశ్నించడం జరుగుతుంది. 8 మంది ఎంపీలు ఉన్నారు, ఏం చేస్తున్నారు మరి మా రాష్ట్రానికి, అవి కూడా ప్రజలు ప్రశ్నిస్తారు కదా. కాబట్టి ఆ ఎజెండా మీద ముందుకు పోవడం జరుగుతుందండి. ఓకే 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 సంగప్ప గారు ఏమైనా రెస్పాండ్ అవుతారా? రాకేష్ గారు చెప్పిందా?